ఇక డీటెయిల్స్ చూస్తే రజకులు రాజకీయంగా ముందుకు రావాలంటే వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 5 అసెంబ్లీ 2 పార్లమెంట్ టికెట్లు ఇవ్వాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ భవన్లో తెలంగాణ గాడ్గే రజక సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 ఏళ్లు పైబడిన రజకులకు పెన్షన్ ఇవ్వాలని, రజక ఫెడరేషన్ కు 1000 కోట్లు కేటాయించాలని కోరారు. గాడ్గే బాబా స్ఫూర్తితో ప్రతి రజకుడు ముందుకు వెళ్లాలని తెలంగాణ గాడ్గే రజక సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, రజకులు పాల్గొన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్లస్ టీఆర్ఎస్ పార్టీ రజకులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రజక ఫెడరేషన్కు గత 7-8 సంవత్సరాల ఒకసారి మాత్రమే రుణాలు ఇచ్చారు. ఈ దఫ రజక ఫెడరేషన్కు 1000 కోట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రెండవది రజకులకు పెన్షన్ కూడా, ఎందుకంటే బట్టలు ఉతికి నడమలు పోతాయి. అలా ఎంతో కష్టపడతారు. తల్లి చేయనటువంటి మురికి పనిని రజక సోదరి చేస్తుంది. కాబట్టి రజకులకు వాళ్ళకు 50 సంవత్సరాల పైబడిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక మిగతా డిమాండ్లు కొత్తగా ఎన్నికైనటువంటి తెలంగాణ గాడ్గే రజక సంఘం నాయకులు, అధ్యక్షులు బ్రహ్మయ్య గారు మాట్లాడతారు. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకులకు అసెంబ్లీ టికెట్లు, రజకులకు అసెంబ్లీ సీట్లు.